హలో ఫ్రెండ్స్, ఇక్కడ కాలిపోయిన మొబైల్ చూస్తున్నారు కదా! దీని విషయం ఏంటో చెప్తాను వినండి. సో, ఇది మా వారి మొబైల్ మాట. ఇది తీసుకుని 4, 5 ఇయర్స్ అవుతుందండి. ఈ మధ్య కాలంలోనే దీనికి బంప్ రావడం అయితే స్టార్ట్ అయిందండి. బ్యాటరీ బంప్ మాట. సో, అది ప్రమాదకరం కదా అని చెప్పేసి ఫోన్ తీసి పక్కన ఉంచేసాము. కానీ గ్రాడ్యువల్‌గా అది రోజు రోజుకి పెరుగుతా వచ్చిందన్నమాట. సరే అని చెప్పేసి మేము మాకు దగ్గరగా అంటే బెడ్‌రూమ్‌లో కూడా పెట్టకుండా కిచెన్‌కి అట్లా దూరంగానే పెడుతున్నామాట. అనుకోకుండా మా వారు ఏం చేశారంటే ఆ బ్యాటరీ ఓపెన్ చేద్దాము, ఆ బ్యాటరీ తీసేద్దాం అని చెప్పేసి ట్రై చేశారు. అది కూడా తీసుకొచ్చి బెడ్‌రూమ్‌లో ఏసీ ఉన్న చోట ఆయన ఇట్లా పైన వెనకాల ఉన్న డిప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అది ఓపెన్ చేయడంతోనే దాని కంప్రెషన్ అంతా కూడా రిలీజ్ అయిపోయి ఒక్కసారిగా పైకి ఎగిరి మళ్ళీ కింద పడి ఆ బంప్ స్ప్లిట్ అయిపోయి దానిలోంచి మంటలైతే రావడం స్టార్ట్ అయింది. బై గాడ్స్ గ్రేస్ మాకు ఎవ్వరికీ అయితే ఏం కాలేదండి. కానీ దీన్ని బట్టి మన వాళ్ళందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చిన్న అవేర్‌నెస్ ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో, ఎప్పుడైతే మీ ఏ ఫోన్ అయినా కానివ్వండి, దానికి ఎప్పుడైనా సరే బ్యాటరీ ఉబ్బడం గానీ, బంప్ గానీ వచ్చినట్లయితే ఆ ఫోన్ మాత్రం ఇమ్మీడియేట్‌గా అయితే ఇంట్లో పెట్టకండి దయచేసి. అండ్ తీసుకెళ్ళి బ్యాటరీ అయితే మార్పించుకోండి. ఎందుకంటే అది లిథియం గ్యాస్ ఫామ్ అయిపోయి ఆ స్మెల్ అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఇంట్లో మనం ఉండలేము. గొంతు అంతా పట్టేస్తుంది. మేము అదంతా ఫేస్ చేసాం, ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాను. సో, ఇంచుమించు 1 ½ అవర్ బయటే ఉన్నామన్నమాట. ఇంట్లోకి రాకుండా మొత్తం విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టేసాము. మళ్ళీ ఆ ఎయిర్ అంతా కూడా ఏసీలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఏసీ కూడా ఆన్ చేయలేదన్నమాట. సో, అది చాలా డేంజరస్ గ్యాస్. సో, ఎవ్వరూ కూడా దయచేసి బంప్ వస్తే అశ్రద్ధ చేయకండి. బ్యాటరీ అయితే ఖచ్చితంగా మార్పించుకోండి వెంటనే. సో, ఈ వీడియో అందరికీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ యూస్ చేస్తారు. వాళ్ళందరికీ యూజ్ అవుతుందన్నమాట. సో, బ్యాటరీ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. దీన్ని ముట్టుకోవడానికి కూడా నాకు భయమేసిందన్నమాట. సో, కింద పడేసాము. ఆ నెక్స్ట్ డే నేను వెళ్ళి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. అది ఎంత దారుణంగా అయితే కాలిపోయిందో. ఇది బ్యాటరీ మాట. ఎలా ఉండి షేప్ ఎట్లా అయిపోయిందో చూడండి. సో, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాగా మొబైల్‌కి సంబంధించి బ్లాస్ట్ అవ్వడం అనేది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ అవేర్‌నెస్ అందరికీ పాస్ చేస్తారని, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్